ఉద్యోగ యువతి యువకులు మరియు ఇంటర్న్షిప్ కోసము మరి విద్యార్థులు కూడా రిజిస్టర్ చేసుకొని ఉన్నారు. కాబట్టి మరి కార్తికేయ గారిని అలాగే మరి నరేష్ గారిని బ్రైటన్ ఇన్స్టిట్యూషన్ హెడ్ నరేష్ గారిని కూడా కిందికి రావాల్సిందిగా, అక్కడ ఉన్నటువంటి పిల్లలందరినీ మీ స్టాఫ్ను కూడా తీసుకొని రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే మా యాదవ చారిటబుల్ ట్రస్ట్కు సంబంధించినటువంటి ట్రస్టీ సభ్యులు కూడా అందరూ, మరి అలాగే మిగతా బయట ఉన్న పిల్లలందరూ కూడా లోపలికి రావాల్సిందిగా కోరుచున్నాం. మీ అందరికీ ఇక్కడ కొన్ని చైర్స్ కూడా ఉన్నాయమ్మా, అటు సైడ్ కూర్చోండి. ఇటు వీసీ ఉండడం మూలంగా ఒక 45 నిమిషాలు ఆలస్యంగా మన వేదిక వద్దకు వస్తారు. కరెక్ట్గా 11:45కి టైం ఇవ్వడం జరిగింది. ఆ లోపు ట్రస్ట్కు సంబంధించినటువంటి సెలబ్రేషన్స్ కార్యక్రమాలు, రిజిస్ట్రేషన్ కార్యక్రమాలను మనం మొదలు పెట్టబోతున్నాం. కొన్ని ఆఫర్స్ సంబంధించిన లెటర్స్ను కూడా వారు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మరి కార్యక్రమాన్ని మేము మొదలు పెట్టబోతున్నాం. మరి ఇక్కడికి విచ్చేసినటువంటి మరి మదర్ తెరిసా కాలేజ్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే ట్రినిటీ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించినటువంటి మెకానికల్ హెచ్ఓడి మరి డైరెక్టర్ మన వి అశోక్ కుమార్ సార్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే అఖిల భారత యాదవ మహాసభ వర్కింగ్ ప్రెసిడెంట్ మరి రాజేందర్ యాదవ్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మరి తమ్మనేని ఓదరి యాదవ్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే యాదవ చారిటబుల్ ట్రస్ట్ ఉపాధ్యక్షులు మరి శ్రీరామ పర్వతాల యాదవ్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అట్లాగే మరి బ్రైటన్ స్కిల్ ఇన్స్టిట్యూట్ హెడ్ అయినటువంటి నరేష్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే కార్తికేయ హెచ్ఆర్ సొల్యూషన్స్ మరి దాని డైరెక్టర్ అయినటువంటి కార్తికేయ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. పర్వతాలన్నారండి. జ్యోతి ప్రజ్వలనకు మా ఆడబిడ్డ అయినటువంటి సుమలత గారి ఆధ్వర్యంలో మరి శ్రీకృష్ణునికి జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా మా గౌరవ ట్రస్టీలు బత్తిన లక్ష్మణన్నకు మరి సభ్యులు సంపదన్నకు, దారవేణి రాజన్నకు, ట్రస్టీ తాతరాజన్నకు ప్రతి ఒక్కరిని కూడా వేడుకుంటున్నా. ఎవరినన్నా చూడకుంటే అన్యత భావించకుండా
అలాగే ఇప్పుడు ట్రస్ట్ యొక్క ప్రార్థన ఉంటుంది. ఓ పరమాత్మ, యాదవ చారిటబుల్ ట్రస్ట్ ఆశయాలు ఆకాంక్షలు అభివృద్ధిని సాధిద్దాం. మాకు జ్ఞానం, సేవాభావం, సహన శక్తిని ప్రసాదించు. ఈ ట్రస్ట్ ద్వారా మేము సమాజ సేవలో నిష్ఠగా నిస్వార్థంగా పనిచేయాలని ఆశిస్తున్నాం. బలహీనులకు బలం, అన్ని వర్గాల పేద ప్రజలకు అవసరమైన వారికి ఆదరణ కలిగించగల మానవత్వాన్ని మాకు ప్రసాదించు. నేడు జరిగే ఈ సమావేశాన్ని విజయవంతం చేసేందుకు మాకు స్పష్టత, సమగ్రత, సద్బుద్ధి దయచేయు. ఓ జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ, ప్రతి నిర్ణయం, ప్రతి చర్చ సమాజ హితం కోసం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. యాదవ సంస్కృతి సంప్రదాయాలు గొప్పతనాన్ని తరతరాలకు పంచేందుకు మాకు శక్తి కలగజేయి. సర్వజన హితయ సర్వజన సుఖయ మమ్మల్ని నడిపించు. శ్రీకృష్ణ భగవానుని ఆశీస్సులతో పేద ప్రజల సంక్షేమానికి కృషి చేస్తామని, మా సేవ యుగయుగాల వరకు నిలవాలని ఆశిస్తూ ప్రతిజ్ఞ చేస్తున్నాం. కృష్ణం వందే జగద్గురుం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. థ్యాంక్ యూ సార్. అందరికీ ఎవరి సీట్లలో వారు కూర్చోగలరని కోరుతున్నాం. 2016లో యాదవ సమాజం నుంచి మరి ప్రారంభమైంది. అన్ని వర్గాల పేద ప్రజల కోసం, వారి సంక్షేమం కోసం, వారికి సేవ చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఇక్కడున్న మా గౌరవ ట్రస్టీలందరి ఆధ్వర్యంలో ట్రస్టును మేము ఒకటి ఏర్పాటు చేసుకొని మరి పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా 2016 నుండి ఈనాటి వరకు కూడా పలు కార్యక్రమాలను చేపడుతున్నాం. వాటిలో చాలా వరకు కూడా విజయవంతంగా కూడా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సరంలో జరిగినటువంటి ఉన్నతమైనటువంటి కార్యక్రమంలో మరి ప్రభుత్వ దవాఖానలో వాలంటీర్లుగా ఇవ్వడం, అక్కడ పనిచేస్తున్నటువంటి మా సభ్యులు కాకపోయినా కూడా ఇతర వర్గాల నుండి వచ్చి సేవ చేస్తున్నటువంటి వారికి కూడా ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే మరి ఈ సంవత్సరమే మేము ఒక ఉన్నతమైన కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టాలనుకున్నాం. ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఇదే రోజు అంటే ట్రస్టు మరి పుట్టినరోజు అయినటువంటి నవంబర్ 28వ తారీఖు రోజున మరి మిడ్ డే మీల్స్ అంటే మధ్యాహ్న భోజన పథకాన్ని తీసుకురావాలనే ఒక సంకల్పంతో అనుకున్నాం. కానీ అనివార్య కారణాల వల్ల కొంత వాటిని ప్రణాళిక బద్ధంగా చేయాలనే ఉద్దేశంతో, ఎందుకంటే మాకు భవనం అనేది నిర్మాణం చేయాలనుకున్నాం. ఆ భవనం నిర్మాణం అయిన తర్వాత అందులో వంటగదులను నిర్మించుకొని అక్కడి నుండి ఆ కార్యక్రమాన్ని చేస్తే విజయవంతంగా సక్సెస్ అయ్యిద్దనే ఉద్దేశంతో దాని కొంత మా పెద్దలందరం కలిసి ఆలోచించుకొని మరి దానికంటే ఇంకా ఉన్నతంగా కార్యక్రమాన్ని తీసుకోవాలి. మనం ఇక్కడ ఉన్నటువంటి పెద్దపల్లి ప్రజల్లో మరి మంచి కార్యక్రమాన్ని తీసుకోవాలనంటే ఒక జాబ్ మేళ తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చి మరి ఇలా జాబ్ మేళ అంటే మనం ఒక ఉద్యోగాన్ని కల్పిస్తే ఆ కుటుంబం ఉపాధి పొందేటువంటి అవకాశాన్ని కల్పించినట్టు అవుతుంది. కాబట్టి ఈ ఉన్నత లక్ష్యంతో, ఉన్నత సేవాభావంతో మరి మా గౌరవ ట్రస్టీలందరూ కూడా
ఈ నిర్ణయంలో పాలు పంచుకొని మరి ఈ నిర్ణయం తీసుకొని ఈరోజు మరి 9వ వార్షికోత్సవం రోజున నేను జాబ్ మేళను తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి మరి వివరాలు కానీ దానికి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి, లోకల్లో ఎన్ని ఉన్నాయి, నాన్ లోకల్లో ఎన్ని ఉన్నాయి, ఏ సంస్థలలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి అనేది మీకు మరి బ్రైట్ అండ్ స్కిల్ ఇన్స్టిట్యూషన్ సంబంధించినటువంటి నరేష్ గారు మీకు అందిస్తారు. మరి దానికంటే ముందు మా అఖిల భారత యాదవ మహాసభకు సంబంధించినటువంటి మరి వర్కింగ్ ప్రెసిడెంట్ గారు 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. చాలా శుభదినం. అఖిల భారత యాదవ మహాసభ పెద్దపల్లి జిల్లా ఆధ్వర్యంలో చారిటబుల్ ట్రస్ట్ యాదవ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పరచుకోవడం జరిగింది. అది స్టార్ట్ అయి 2016 ఈ రోజుకు 9 సంవత్సరాలు అవుతున్నది. ఈ 9 సంవత్సరాల కాలంలో ట్రస్ట్ ఆధ్వర్యంలో మా ట్రస్టీల ద్వారా యాదవ సంఘం అఖిల భారత యాదవ మహాసభ సమక్షంలో చాలా కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మాది ట్రస్ట్ ఏర్పడి 9 సంవత్సరాలు దిగ్విజయం పూర్తి చేసుకొని 10వ సంవత్సరాలు అడుగుతున్నాం. కాబట్టి మనం ఏదైనా ట్రస్ట్ ద్వారా మన పెద్దపల్లి జిల్లాలో చదువుకున్నటువంటి పిల్లలందరికీ కూడా ఏదైనా ఉపాధి కల్పించాలనే సంకల్పంతో ఈరోజు మేము ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ట్రస్ట్ అధ్యక్షులు మారం తిరుపతి యాదవ్ గారికి, అలాగే ట్రినిటీ ప్రిన్సిపాల్ అశోక్ సార్ గారికి, అలాగే మదర్ తెరిసా ప్రిన్సిపాల్ శ్రీనివాస్ గారికి, అలాగే మా ట్రస్ట్ గౌరవాధ్యక్షులు మాజీ ఉమ్మడి జిల్లా గొడ్డకాపుర సహకార సంఘం అధ్యక్షులు ఓదెల్ గారికి, అలాగే మా ట్రస్టీలు తాత రాజన్న గారికి, బత్తి లక్ష్మణ్ గారికి, పర్వతాల్ యాదవ్ గారికి, ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి కొమరన్న గారికి, అలాగే ట్రస్టీ మా సిస్టర్ సుమలత గారికి, ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి 14 కంపెనీల యాజమాన్యానికి, అలాగే ఉద్యోగం కోసం వచ్చినటువంటి మా ప్రియతమ యువతులు చదువుకున్నటువంటి ఉద్యోగానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, మా ట్రస్టీ దారుణ నరసింహ యాదవ్ గారిని కూడా ఇక్కడికి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మేము ఇంతకుముందే మా చైర్మన్ గారు చెప్పారు, హాస్పిటల్లో కలెక్టర్ ఆదేశాల మేరకు మా ట్రస్ట్ ద్వారా ఇప్పటికీ ఒక 3 నెలలు అవుతుంది. మా ట్రస్ట్ ద్వారా నియామకం చేసి మా ట్రస్ట్ ఆధ్వర్యంలో అక్కడ ఉన్న పేషెంట్లకు సేవ చేసే సంకల్పంతో దిగ్విజయంగా ఆ కార్యక్రమం చేస్తూ ఉన్నాము. దాంట్లో భాగంగా ఈరోజు కూడా మాకు చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే మేము పిలవంగానే ఒక 14 కంపెనీలు వచ్చి ఆ కంపెనీలలో మా జిల్లాల ఉన్నటువంటి మారుమూల ప్రాంతం నుంచి చదువుకున్న పిల్లలందరూ కూడా ఉపాధి కల్పించినట్టయితే మా యొక్క ట్రస్ట్ ద్వారా జీవితకాలం వారి యొక్క కుటుంబాలు ఒక ఉద్యోగం వచ్చిందంటే ఆ కుటుంబం సెట్ అవుతుంది. వారు ఆ బాబు కానీ వారి కుటుంబం తల్లిదండ్రులు కానీ చాలా సంతోషిస్తారు. ఆ యొక్క ఉద్యోగం వచ్చిన తర్వాత వారి స్థిరంగా వారు నిలబడ్డారంటే వారి కుటుంబం, వారి భార్య, పిల్లలు సంతోషంగా ఉంటారు. ఆ సంకల్పంతో మేము ఒక ముందు ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల మీ అందరికీ కూడా మా ట్రస్ట్ ద్వారా ఉద్యోగాలు వస్తాయంటే ఫస్ట్ సంతోషపడేది మా ట్రస్టీలు, ట్రస్టు ఉన్న చైర్మన్ అందరికీ కూడా ఇప్పుడు పేరు పేరున ధన్యవాదాలు వారి తరఫున నేను తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా మీరు హైదరాబాద్ పోతే మీరు రానుపోను మీరు జర్నీ, మీ ఉద్యోగాలు, మీ శ్రమ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని వృధా అవుతాయి. అక్కడ పోయిన తర్వాత ఇంటర్వ్యూ అయిన తర్వాత మీరు సెలెక్ట్ కాలేదనుకో, మీరు పడే శ్రమ, మీరు ఖర్చు పెట్టుకునే స్తోమత లేకున్నా కూడా అంత దూరం పోయి అప్పులపాలై మళ్ళీ రిటర్న్ అయ్యే పరిస్థితులు కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇది చాలా కాంపిటేటివ్, చాలా కష్టంతో కూడుకున్నది.
పోగానే ఇక్కడ ఉద్యోగాలు దొరికే పరిస్థితి లేదు. ప్రతిదీ కష్టంతో కూడుకున్న పని, శ్రమతో కూడుకున్న పని. మీరు ఏదైతే పేద విద్యార్థులు ఇక్కడ మీకు అవకాశం వచ్చింది కాబట్టి ఈ అవకాశాన్ని చాలామంది అందిపుచ్చుకున్నట్లయితే మీరు మీ జీవితాలు ఒక వెలుగుతాయి. ఎందుకంటే ఈ అవకాశం ఎప్పుడు రాదు, ఈ అవకాశం ఎల్లవేళ రాదు. ఈ అవకాశం మా ట్రస్ట్ చైర్మన్కి, ముఖ్యంగా మా ట్రస్ట్ చైర్మన్ తిరుపతి గారికి అందరి తరఫున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మీరు తెలియదు మీకు ఎక్కడికి పోవాలి, ఏం చేయాలనేది. హైదరాబాద్ పోయిన తర్వాత మీకు ఏం చేయాలనేది కూడా తెలియకపోవచ్చు. అంత జర్నీ చేసి అక్కడ ఉద్యోగము మీరు కావాలి నేను చేస్తా అన్నా కూడా మీరు పట్టించుకునేవారు ఉండరు అక్కడ. కానీ ఇక్కడ మిమ్మల్ని ఆహ్వానించి మీకు ఏ విధంగా వసతి సమకూర్చిన తర్వాత మీరు ఏ విధంగా కంపెనీలో మీరు ఉద్యోగం సాధించాలంటే ఏ విధంగా మిమ్మల్ని రిసీవ్ చేసుకోవాలనే ప్రతి పనిలో కూడా మేము నిమగ్నమై మీ జీవితాలు ఒక వెలగాలని, మీరు జీవితకాలం మా ట్రస్ట్కు గుర్తుండిపోయేలాగా మీరు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఉద్యోగాలు సాధిస్తారని ఆశిస్తూ మరొకసారి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. సెలవు. మా ట్రస్ట్ గౌరవాధ్యక్షులు తమ్మడివైన ఓదలి యాదవ్ గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా. యాదవ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు మారం తిరుపతి యాదవ్ గారి అధ్యక్షతన జరుగుతున్నటువంటి జాబ్ మేళాకు విచ్చేసినటువంటి పెద్దలు మా యాదవ్ సంఘం గౌరవాధ్యక్షులు రాజేందర్ యాదవ్ గారికి, మదర్ తెరిసా ప్రిన్సిపాల్ శ్రీనివాస్ సార్ గారికి, ట్రినిటీ ప్రిన్సిపాల్ అశోక్ సార్ గారికి, మరియు కంపెనీల ప్రతినిధులకి, మా యాదవ చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్లకి, లోకల్లో ఎన్ని ఉన్నాయి వాటన్నిటిని కూడా మీ అందరికీ వివరిస్తారు. కాబట్టి మీరు నిశ్శబ్దంగా ఉంటే వాటిని మీరు విని ఏ జాబ్ను చూజ్ చేసుకోవాలి, ఎక్కడ చేయాలి అనేది మీకు అర్థమవుతుంది. కాబట్టి మీరు నిశ్శబ్దంగా ఉండండి. కొద్దిసేపు ఒక 10 నిమిషాలు రిజిస్ట్రేషన్ను ఆఫ్ చేయండి. స్వాతి గారు ఒక 10 నిమిషాలు మీరు వినండి. వింటే మీకు తెలుస్తుంది కాబట్టి మీరు కొద్దిగా నిశ్శబ్దంగా ఉండండి. ఇప్పుడు నరేష్ గారు వాటి గురించి వివరిస్తారు. జాబ్ మేళకు విశేషణ విద్యార్థులకు మరియు పెద్దలకు నా నమస్కారం. ఈరోజు మన జాబ్ మేళ నిర్వహించడానికి కారణం ఏంటంటే, మేము ఇప్పటికీ 2019 నుంచి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నడిపిస్తూ చాలామంది అన్స్కిల్డ్ పర్సన్స్ని మేము ఫైండ్ అవుట్ చేసామండి. వాళ్ళకు ఎడ్యుకేషన్ ఉందంటే సర్టిఫికేషన్స్ ఉన్నాయి, బట్ స్కిల్స్ అనేది వాళ్ళ దగ్గర లేవండి. ఇప్పటికి బీటెక్ కానీ డిగ్రీ చేసి వాళ్ళు ఖాళీగా ఉన్న స్టూడెంట్స్ని చాలామందిని చూసాం మేము. వాళ్ళకి ఏంటంటే ఆ ఎంప్లాయ్మెంట్ని ఎలా అచీవ్ చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఇంటర్వ్యూస్ ఎక్కడ తీసుకోవాలి అనేది విద్యార్థులకు ఇప్పటికి కూడా తెలియట్లేదండి. ఓన్లీ ఆన్లైన్ చూస్తున్నారు. ఆన్లైన్లో ఏమవుతాయంటే దానిలో కొన్ని ఫేక్ ఉన్నాయండి. వాళ్ళకి ఏంటంటే జాబ్స్ ఇస్తామని చెప్పేసి డబ్బులు కలెక్ట్ చేస్తూ వాళ్ళని చీట్ చేసే వెబ్సైట్లు అనేవి అటువంటి సోషల్ మీడియాలో ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. అందుకోసం అని చెప్పేసి మేము స్కిల్ డెవలప్ సెంటర్లో ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తూ 100% ప్లేస్మెంట్ ప్రొవైడ్ చేయడానికి రెడీ ఉన్నామండి. ఓకేనా? దానికోసం అని చెప్పేసి ఇప్పటికీ 3000 మెంబర్స్ మేము 2019 నుంచి ట్రైనింగ్ ఇచ్చామండి. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే జాబ్స్, మెయిన్గా ఆ జాబ్స్ అనేటిది స్టూడెంట్కి ఎక్కడ తీసుకోవాలో తెలియట్లేదు. దానికోసం అని చెప్పేసి ఈ జాబ్ మేళని కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ జాబ్ మేళలో మన కంపెనీస్ వచ్చేసి మెయిన్గా ఐటీ కంపెనీస్ వచ్చేసి కొన్ని రిమోట్ అంటే తెలుసా అండి, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నాయి. కొన్ని ఏమో హైబ్రిడ్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ మళ్ళీ ఆఫీస్కి వెళ్ళే జాబ్స్ ఉన్నాయండి. అవి ఇంటర్న్షిప్లో ఉన్నాయి, జాబ్స్ ఉన్నాయి ఐటీ కంపెనీస్లో. మెయిన్ ఏంటంటే జాబ్ మేళస్ ఎక్కడ కండక్ట్ చేసినా కానీ ఐటీ కంపెనీస్ని ఎవరు కూడా ఇంట్రడ్యూస్ చేయరండి. ఐటీ కంపెనీస్ హెచ్ఆర్స్ కూడా రావడానికి సిద్ధంగా ఉండరు. బట్ మేము ఏంటంటే ఐటీ కంపెనీస్ హెచ్ఆర్స్ని కూడా తీసుకొచ్చి మెయిన్గా ఫస్ట్ టైం ఇక్కడ ఐటీ కంపెనీస్తో జాబ్ ఎలా కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి డిగ్రీ లేదా మీ బీటెక్ కానీ చదువుతున్న ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ఇంటర్న్షిప్ అనేది చాలా యూజ్ అవుతుందండి. అంటే ఎడ్యుకేషన్ మధ్యలో ఎడ్యుకేషన్ తర్వాత గ్యాప్ అనేది ఉండకుండా డైరెక్ట్ ఇంటర్న్షిప్ చేసి డైరెక్ట్గా జాబ్స్ చేసుకోవచ్చు అండి అదే కంపెనీస్లో. ఓకేనా? నెక్స్ట్ ఆ కంపెనీస్ వచ్చి ఐటీ కంపెనీస్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయండి. మీకు కోర్స్ ఫర్ యూ అని చెప్పేసి నెక్స్ట్ నిర్మాణంలో ఉన్నాయండి, ఐటీ జాబ్స్ ఉన్నాయి, మీరు దానిలోకి వెళ్ళచ్చు. నెక్స్ట్ 10th కానీ ఇంటర్ కానీ డిప్లొమా కానీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా, సెకండ్ ఫ్లోర్లో ఉన్నాయండి. సెకండ్ ఫ్లోర్లో 10th ఇంటర్మీడియట్ డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళకు పైన ఉన్నాయండి. జాబ్స్ వచ్చి మనకు కంపెనీస్ వచ్చేసి మెట్ప్లస్, జెన్పాక్ట్, యంగ్ మైండ్స్, ఓకేనా, ఆస్పరింగ్ మైండ్స్, నెక్స్ట్ అమెజాన్లో ఉన్నాయండి. నెక్స్ట్ కంపెనీస్ వచ్చేసి జిప్టో,
ఎంబీబీఎస్ అండ్ ఎంఎస్సి కెమిస్ట్రీ వాళ్ళకు హెడ్ ఫార్మర్. ఓకే, నెక్స్ట్ యంగ్ ఇండియా వచ్చేసి సేల్స్ ఉంది కదండి, మార్కెటింగ్ చేసే వాళ్ళకు యంగ్ ఇండియాలో ఉన్నాయండి లోకల్ ప్లేస్మెంట్స్. నెక్స్ట్ లోకల్లో కావాలంటే నిర్మాణ దానిలోకి వెళ్ళండి, ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది నిర్మాణంలో. లోకల్ కరీంనగర్ ఎంప్లాయ్మెంట్ చేయాలంటే నిర్మాణ కింద, నిర్మాణంలో మనకేంటి ఆర్బిఎల్ బ్యాంకు, ఎస్బీఐ బ్యాంకు. నెక్స్ట్ టాలెంట్కి వాళ్ళు కండక్ట్ చేస్తున్నారండి. ఓకేనా, శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ లోకల్ పెద్దపల్లి, మెడ్ ప్లేస్ అండి వీటిలో. డీమార్ట్ వచ్చేసి హైదరాబాద్లో ఉన్నాయండి. నెక్స్ట్ ఐటీకి వచ్చేసి మాత్రం ఐటీ పిల్లలు మాత్రం ఫస్ట్ ఫ్లోర్కే వెళ్ళానండి. బీటెక్ కంప్లీట్ చేసిన పిల్లలు ఉన్నారు కదా ఎవరైనా కానీ, ఫస్ట్ ఫ్లోర్లో మాత్రమే ఐటీ ఇంటర్న్షిప్స్ అండ్ ఐటీ హైరింగ్స్ ఉన్నాయండి. టాలెంట్ పెద్దపల్లి లోకల్ జాబ్స్, పెద్దపల్లి కరీంనగర్ లోకల్ జాబ్స్ కోసం ఫస్ట్ ఫ్లోర్లోనే ఉన్నానండి. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళండి, పెద్దపల్లి కరీంనగర్ లోకల్లో చేసేవాళ్ళు. స్టాల్ నెంబర్ 14 అండి. ఓకేనా, స్టాల్ నెంబర్ 14లో పెద్దపల్లి కానీ కరీంనగర్ లోకల్ హైరింగ్స్ ఉన్నాయండి. నెక్స్ట్ శ్రీరామ్కి వచ్చేసి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళండి, సెకండ్ ఫ్లోర్లో ఫస్ట్ రూమ్ అండి. ఎవ్రీ 4 monthsకి ఒకసారి కూడా మేము ట్రస్ట్ తరఫున మీకు జాబ్ మేళను కండక్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకా కూడా మనకు చాలా కంపెనీస్, ఇప్పుడు నరేష్ గారు కార్తికేయ గారు చెప్తున్నారు, చాలా కంపెనీస్ అప్రోచ్ అయినాయి. కానీ మేము ఒక 14 కంపెనీస్ తోటే మేము లింకప్ చేసుకున్నాం కాబట్టి ఈరోజు వాటి ప్రజెంటేషన్ మాత్రమే ఉంటుంది. త్వరలో ఇంకా కొన్ని కంపెనీస్ కూడా ఉంటాయి. మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి మన ట్రినిటీ ఇంజనీరింగ్ కాలేజ్ డైరెక్టర్ హెచ్ఓడి గారు, డైరెక్టర్ మరి వి అశోక్ కుమార్ గారిని, డాక్టర్ వి అశోక్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. యాదవ్ ట్రస్ట్కి మరియు ఎస్పెషల్లీ మా ఫ్రెండ్, మా మిత్రుడు మారం తిరుపతి గారికి, అదేవిధంగా వేదిక పైన ఉన్న రాజేంద్ర అన్నకి మరియు ఓదల్ యాదవ్ గారికి మరియు ట్రస్ట్ మెంబర్స్ అందరికీ, మరియు అదేవిధంగా ఈరోజు ఉద్యోగ అవకాశాలు పొందడం కోసం వచ్చిన విద్యార్థులందరికీ కూడా ఈ మెగా జాబ్ మేళ సందర్భంగా అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ, ఇంత మంచి చక్కటి కార్యక్రమం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఉద్యోగం ఇస్తే కనుక వారి కుటుంబం మొత్తం బాగుపడుతున్న ఒక దృఢ సంకల్పంతో ఈరోజు యాదవ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక మెగా జాబ్ మేళ నిర్వహించాలని ఒక సంకల్పం చేసుకుని ఈరోజు ఆచరణలో పెడుతున్న తిరుపతి యాదవ్ గారికి మరియు వారి బృందాలందరికీ కూడా మా కళాశాల తరఫున, మా విద్యార్థుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు మరియు కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ఇదే విధంగా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అంతేకాకుండా ఈ మెగా జాబ్ నిర్వహించడం ద్వారా ఉద్యోగాలు కల్పించాలి, ప్లస్ ఇక్కడ ఉన్న విద్యార్థులందరికీ, మారుమూల ప్రాంతంలో విద్యార్థులందరికీ కూడా ఉద్యోగాలు రావాలని ఒక సంకల్పం చేయడం అనేది చాలా గ్రేట్. ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ అందరూ కూడా ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వకుండా మీ యొక్క అర్హత బట్టి ఉద్యోగాలు ఏవైతే కంపెనీస్ ఉన్నాయో ఆ కంపెనీస్లో పార్టిసిపేట్ చేసేసి మీ యొక్క పర్ఫార్మెన్స్ని వెలికి తీసి మీ యొక్క పర్ఫార్మెన్స్ని వాళ్ళు ఆకట్టుకునే విధంగా పర్ఫార్మ్ చేసి ఉద్యోగాలు పొందాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమానికి అతిథిగా పిలిచిన మారం తిరుపతి గారికి మరి వారి ట్రస్ట్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మదర్ తెరిసా కాలేజ్ మీ అందరికీ తెలుసు. మరి ఆ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు మరి శ్రీనివాస్ గారిని కూడా వారి సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుచు. ఓం శ్రీకృష్ణ భగవానికి ప్రణమిల్లుతూ, మై డియర్ స్టూడెంట్స్, ఒక్కసారి గట్టిగా క్లాప్స్, ఇంకా గట్టిగా. మరి ఈ అవకాశం అనేది యాదవ్ చారిటబుల్ ట్రస్ట్, ముఖ్యంగా దాని చైర్మన్ మారం తిరుపతి యాదవ్, మరి ఆయన కూడా ఒక ఇంజనీర్, డాక్టర్. పిహెచ్డి కంప్లీట్ చేసి మరి డాక్టరేట్ అయ్యాడు. ఆయనకు తెలుసు చదువుకున్న తర్వాత జాబ్ రావడం ఎంత కష్టమని అనేది. ముఖ్యంగా మారుమూల ప్రాంత విద్యార్థులకి వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళు ఇప్పుడు చెప్పినట్టు జాబ్ స్కిల్స్ అనేది కొంచెము, తర్వాత ధైర్యం అనేది కూడా ముఖ్యంగా అది మిస్ అవుతుంటారు. మరి హైదరాబాద్కి వెళ్ళడం అంటేనే చాలా కష్టంగా ఉంటుంది, ఆ భయం అనేది ఉంటుంది. ముఖ్యంగా మరి మన ప్రాంతంలో మన పెద్దపల్లి జిల్లా విద్యార్థుల కోసము ఈ జాబ్ మేళా నిర్వహించినందుకు మారం తిరుపతి యాదవ్ గారికి అండ్ యాదవ్ చారిటబుల్ ట్రస్ట్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజేందర్ అన్న గారికి, మరి ఓదల్ యాదవ్ గారికి, మా ట్రస్ట్ మెంబర్స్ అందరికి కూడా నిజంగా 9 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 10వ సంవత్సరంలోకి వచ్చారు.
వారు చేస్తున్న సేవా కార్యక్రమాలు నేను అబ్జర్వ్ చేస్తుంటాను. నిజంగా యాదవ్ చారిటబుల్ ట్రస్ట్ మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అండ్ వెరీ బిగ్ పర్మనెంట్ ప్రాజెక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్లో అన్నదానం అనేది రియల్లీ గ్రేట్. అభినందనలు సార్ మా తరఫున. సో 27 ఇయర్స్ నుండి ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలో నేను అక్కడ వర్క్ చేస్తూ ప్రిన్సిపాల్గా నేను చూస్తున్నాను. సో ఇక్కడ మారుమూల స్టూడెంట్స్, ముఖ్యంగా పేద విద్యార్థులు, వాళ్ళకి ఈవెన్ ఇంటర్వ్యూకి వెళ్ళాలి అంటే కూడా ఖర్చుకు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. మరి ఈరోజు విద్యార్థులందరికీ కూడా సలహా, మరి సో మీరు ఈరోజు జాబ్ రావచ్చు, రాకపోవచ్చు, మరి ఇది ఒక గ్రేట్ అనుభవం మీకు. ఈ అనుభవం నెక్స్ట్ ఇంటర్వ్యూకి చాలా ఉపయోగం అవుతుంది. ఆ ఎంకరేజ్మెంట్ అనేది, మీకు ఉన్న స్కిల్స్ ఏంటి అనేది మీకు ఇప్పుడు బయటపడతాయి. తర్వాత ఎక్కడ మిస్సింగ్ అవుతుంది, ఏం ఎక్స్ట్రా నేర్చుకోవాలి, ఎలా అప్రోచ్ అవ్వాలనే ఇంపార్టెంట్ అనుభవం అనేది ఈరోజు మీకు వస్తుంది. సో అందరికీ కూడా నేను ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. ఈరోజు జాబ్ కోసం వచ్చిన వాళ్ళందరికీ కూడా. సో యాదవ్ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు కూడా చెప్పారు, ఇలాగే రెగ్యులర్గా ఈ ప్రాంత విద్యార్థులందరికీ కూడా జాబ్ మేళాస్ కండక్ట్ చేసుకొని మరి వాళ్ళకి ఉద్యోగం కల్పించే ప్రయత్నం అనేది చేస్తానని అన్నారు. ఒక ఉద్యోగం ఒక కుటుంబాన్ని ఎంత మారుస్తుందనేది టీచింగ్ ఫీల్డ్లో ఉన్న నాకు రియల్గా తెలుసు. ఒక గుడిసెలో ఉన్న విద్యార్థిని మోటివేట్ చేసి తీసుకొచ్చి చదివించిన తర్వాత ఈరోజు కోటీశ్వరులు, ప్రపంచంలో ఉన్న మారుమూల ప్రతి కంట్రీలో కూడా ఇక్కడ చదువుకొని అక్కడ జాబ్ చేస్తూ వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఎంత మారాయనేది నాకు తెలుసు. సో అందరికీ మరి ఒకసారి ఆల్ ద బెస్ట్ చెప్తూ, మరి యాదవ్ చారిటబుల్ ట్రస్ట్కి కూడా అభినందనలు తెలుపుతూ, మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మదర్ తెరిసా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ తరఫున కూడా ఆ యాజమాన్యం, అధ్యాపకులు, పిల్లలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా సపోర్ట్ కూడా ఎప్పుడూ ఉంటుందని చెప్తున్నాను. థ్యాంక్ యూ. ట్రస్టీలు ఎవరైనా మన సెలబ్రేషన్ సంబంధించి, మన జాబ్ మేళకు సంబంధించి సందేశం మరి మా గౌరవ ట్రస్టీ అయినటువంటి జూలపల్లి మాజీ సర్పంచ్ మరి దారమైన నరసింహ యాదవ్ గారిని 2 నిమిషాలు మాట్లాడవలసింది కోరుతూ. ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో 9 వసంతాలు పూర్తి చేసుకొని ఉన్నటువంటి యాదవ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గౌరవనీయులు మారం తిరుపతి యాదవ్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ జాబ్ మేళా కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కంపెనీలకు మరియు అదేవిధంగా విద్యార్థులకు అందరికీ నా నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. ఈరోజు యాదవ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక గొప్ప అవకాశము, అంటే నిరుద్యోగులకు, పిల్లలకు, అంటే ఒక చదువుకున్న వ్యక్తిగా తిరుపతి యాదవ్ గారు అంటే ట్రస్ట్లో తీసుకున్నటువంటి నిర్ణయం చాలా హర్షణీయం. ఎందుకంటే ఒక జాబ్ యొక్క విలువ ఒక విద్యార్థికి అక్కడ ఉన్నటువంటి కుటుంబ పరిస్థితులకు, వాళ్ళ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మరి ఆ జాబ్ అనేది ఎంత కీలకమైనది జీవితంలో అనేది గుర్తించి, అంటే ప్రతి విద్యార్థికి ఒక కీలకమైన ఘట్టం, ఒక టర్నింగ్ పాయింట్ లాంటిది. అంటే ఒక మంచి ఉద్యోగం చేసిన తర్వాతనే ఒక మంచి జీవితంలోకి అడుగుపెట్టడం జరుగుతుంది. కాబట్టి అంటే అవకాశము మారుమూల పల్లెల్లో ఉన్నటువంటి విద్యార్థులు అంటే హైదరాబాద్ కానీ చెన్నై, బెంగళూరు వెళ్ళడం కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అంటే ప్రతి కాలేజీలో కొంత క్యాంపస్ సెలెక్షన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. మరి అట్లాంటి క్యాంపస్ సెలెక్షన్స్లో సెలెక్ట్ కానటువంటి పిల్లలకు కూడా ఇట్లాంటి జాబ్ మేళలు కండక్ట్ చేయడం వల్ల చాలా సౌకర్యంగా ఉంటుంది. అదేవిధంగా బ్యాక్వర్డ్ క్లాసెస్ పిల్లలు కానీ, ఇంకా అంటే బలహీన వర్గాల పిల్లలకు ఆర్థికమైనటువంటి ఇబ్బందులుండి అంటే హాస్టల్స్లో, రూమ్స్లలో ఉండి, హైదరాబాద్ లెవెల్లో ఉండి ఇంటర్వ్యూస్కి అటెండ్ కావడం ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఆ కోణంలో కూడా ఆలోచించి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మరి మీరు అందరు ఇట్లా మాట్లాడుతూ ఉంటే ఇక్కడ వక్తలు మాట్లాడే వాళ్ళకి మీకు ఏం చెప్పాలనుకున్నా చెప్పలేరు. పాపం వేదిక మీద ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ కావచ్చు, ఇంకా కాలేజ్ అంటే చాలామంది ఇంటలెక్చువల్స్ మీకు ఒక మెసేజ్ ఇవ్వడానికి వచ్చిండ్రు. అంటే మెసేజ్ ఇవ్వడానికి వచ్చారు కాబట్టి బీయింగ్ యాజ్ అ స్టూడెంట్స్ ప్లీజ్ అంటే మీరు కోఆపరేట్ చేసి కొంచెం వినడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఒక బ్యాచిలర్ రూమ్లో ఒక 3-4 స్టూడెంట్స్ కలిసి చదువుతూ ఉంటారు. అంటే ఎగ్జిస్టెన్స్ అనేది ఇంత ఇంపార్టెంట్ అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఎంప్లాయీ, వాళ్ళ ఫాదర్ ఎంప్లాయీ ఉంటాడు. ఒక అతనికేమో వాళ్ళ ఫాదర్ మంచి అగ్రికల్చర్ ఉంటుంది. ఒక పిల్లోడికేమో
వాళ్ళకేం ఎగ్జిస్టెన్స్ ఉండదు. అందరూ ఒకటే రూమ్లో ఉంటారు, చదువుకుంటారు, తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ ఎంప్లాయీ సన్ ఎవరైతే ఉంటారో ఆయనకు 10,000 రూపీస్ జాబ్ ఇస్తే నేను ఈ 10,000 రూపీస్కి నేను జాబ్ చేస్తానా అని చెప్పేసి తను ఈగో ఫీల్ అవుతాడు. సరే అగ్రికల్చర్ బాగానే ఉంటుంది, ఇంటికాడ ఇంకొక అబ్బాయి ఉంటాడు, తను కూడా నాకేం తక్కువ, నేను 8,000కి 10,000కి జాబ్ చేస్తానా అని చెప్పేసి అతను కూడా చేయడు. ఇంకొక అబ్బాయి ఉంటాడు, అక్కడ వెళ్తే వాళ్ళ ఫాదర్ ఎంప్లాయీ కాదు, ఇంటికాడ అగ్రికల్చర్ లేదు, మరి ఇంటికి వెళ్తే అక్కడ ఏం లేదు. కానీ ఆ బాబు మాత్రము ఎక్కడో ఒక చిన్నగా 5,000కో 10,000కో స్టార్ట్ అయ్యి ఆఫ్టర్ 5 years ఒక మంచి ప్యాకేజ్ తోటి మంచి టాప్ కంపెనీలో ఉంటాడు. మిగతా ఇద్దరు పిల్లలు మా ఫాదర్ ఎంప్లాయీ కదా నాకేం తక్కువ అని చెప్పేసి ఇంటికి వచ్చేస్తాడు. మళ్ళీ ఇంకో అగ్రికల్చర్ బాగానే ఉంది మాకని చెప్పేసి ఆ అబ్బాయి ఇంటికి వచ్చేస్తాడు. ఒక 5 years తర్వాత ఆ 5,000 10,000 కాడ ఎక్కడైతే తన కెరీర్ స్టార్ట్ చేస్తాడో ఆ కెరీర్ స్టార్ట్ చేసిన అబ్బాయి ఒక టాప్ పొజిషన్లో ఉంటాడు. ఆఫ్టర్ 5 years మళ్ళా అరే మామ నువ్వు ఇంత పెద్ద జాబ్లో ఉన్నావు అంటే ఎగ్జిస్టెన్స్ లేదు. అక్కడ ఎగ్జిస్టెన్స్ లేకపోయేసరికి తను ఎక్కడో ఒకటి స్టార్ట్ కావాలి. అంటే మీకు అందరికీ చెప్పేది ఏంటంటే మనకు ఎంతో కొంత ఎగ్జిస్టెన్స్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల నేను ఈ జాబ్ చేస్తానా ఆ జాబ్ చేస్తానా అనే ఒక చిన్న ఆలోచన నేరో మైండ్ సెట్ ఉంటుంది. దాన్ని పక్కన పెట్టి మనం ఎక్కడో ఒకటి స్టార్ట్ కావాలి. ఎక్కడ మనకి ఎంత ఆస్తులున్నా ఏదున్నా ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది, జాబ్ ఎన్విరాన్మెంట్ తెలుస్తుంది, అంటే కంపెనీలో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుస్తాయి. మనం ఎక్కడో ఒక స్టార్ట్ కావడం వల్ల మన కెరీర్ అనేది ఇంకా ముందుకెళ్తుంది. కాబట్టి మీరు అందరూ రిస్క్ అనుకోకుండా ఎక్కడో కాడ చిన్న జాబ్ చేస్తానా, చిన్న కంపెనీలో చేస్తానా, ఇట్లాంటి ఈగోస్ అన్ని పక్కన పెట్టేసి మనం ఎక్కడో కాడ లైఫ్ స్టార్ట్ చేస్తే యూ విల్ గెట్ అనదర్ ఆపర్చునిటీస్ ఆల్సో. అంటే మీకు ఇంకా ముందు ఇంకా చాలా ఆపర్చునిటీస్ వస్తాయి. అండ్ మోర్ ఓవర్ అంటే నేను మా చైర్మన్ గారికి దృష్టికి తీసుకొచ్చేది అంటే స్పెషల్లీ ఫిజికల్లీ డిజేబుల్డ్ అనకూడదు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ కూడా కొంచెం మనం ప్రత్యేకంగా తీసుకుంటే ఇంకా కొంచెం బాగుండేది. అంటే వాళ్ళని కూడా కొంచెం ఎంకరేజ్ చేస్తే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ స్టూడెంట్స్ ఉంటారు పాపం, వాళ్ళు కూడా ఎక్కువ జర్నీస్ చేసి ఎక్కడికి ఇంటర్వ్యూస్ అటెండ్ కాలేరు. కాబట్టి అది కూడా నెక్స్ట్ మనము కార్యక్రమంలో మన ట్రస్ట్ ఆధ్వర్యంలో చేసుకునేటప్పుడు అది కూడా మనం పరిగణలోకి తీసుకోవాలని సూచిస్తూ మరి మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ వేదికను అలంకరించినటువంటి పెద్దలకు మా చైర్మన్ గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ రాజేందర్ యాదవ్ గారికి, షీప్ రీడర్ అసోసియేషన్ చైర్మన్ ఓదల్ యాదవ్ గారికి, మా ట్రస్ట్ డైరెక్టర్ మా ట్రస్టీస్కి అందరికీ, అదేవిధంగా వివిధ కాలేజ్ ప్రిన్సిపల్లకి, ఇక్కడికి 18 కంపెనీల నుండి విచ్చేసినటువంటి మా పెద్దపల్లి జిల్లా మా ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మేళకు మీ అందరూ సహకరించినటువంటి ప్రతి కంపెనీకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అండి, మీ సందేశానికి చాలా కృతజ్ఞతలు. అలాగే మా ట్రస్ట్ ఉపాధ్యక్షులు శీలార పర్వతాలు గారిని కూడా 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. అలాగే ఇంతకుముందుకు మా గౌరవ ట్రస్టీ గారు సూచన చేశారు. మేము మొన్న మల్లేశం గారు మరి మా ట్రస్ట్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి శీలార పర్వతాలు గారు కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఎందుకు ఈ జాబ్ మేళా గురించి కలిసినప్పుడు మేము ఒకటి ప్రతిపాదన చేశాం. ఏంటంటే డిజేబుల్ వాళ్ళకు కొంత గవర్నమెంట్ అవుట్సోర్సింగ్లో అవకాశాలు ఇవ్వాలి సార్ అని చెప్పడం జరిగింది. దాదాపుగా 18 నుంచి 17 ఉద్యోగాలు అవుట్సోర్సింగ్లో ఉన్నాయి, త్వరలో ప్రభుత్వం నుంచి విడుదలైతాయని కూడా చెప్పడం జరిగింది. మీరు ఎవరైనా డిజేబుల్ ఉన్నవారు ట్రస్ట్ రికార్డులో రిజిస్టర్ చేసుకున్నట్టు ఏది ఉంటే అవి అనౌన్స్ చేసిన రోజున తప్పక వారికి మా ద్వారానే ఫోన్ చేసి పిలవడం జరుగుతుంది. కాబట్టి అలాంటి వారు కూడా మీరు రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అలాగే మరి ట్రస్ట్ యొక్క యానివర్సరీ డే సెలబ్రేషన్స్ని మరి మా ట్రస్టీలందరి ఆధ్వర్యంలో చేయాలనే ఉద్దేశంతో మరి మనకి ఇక్కడ విచ్చేసినటువంటి మరి ముఖ్య అతిథులతోటి మరి మా గౌరవ ట్రస్టీలందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచు. మరి రాజ్ కుమార్ అన్న.
ఆఫర్ లెటర్స్ ఇవ్వబడతాయి. దాదాపుగా మదర్ తెరిసా కాలేజీ నుంచి వచ్చిన వాళ్ళ లిస్టు కొంత ప్రిన్సిపల్ గారు ఫైనలైజ్ చేసి నిన్ననే పంపించడం జరిగింది. దాని మీద మీకు ఎవరికి ప్రాబ్లం లేదు. కొత్తగా నమోదు చేసుకున్న వారు ఉండేది ఉంటే అక్కడ ఇంటర్న్షిప్ సంబంధించినటువంటి స్టాల్ కూడా ఉంది. అందులో మీరు నమోదు చేసుకున్నట్టు ఏది ఉంటే 1-1:30 ప్రాంతంలో మీ అందరికీ కూడా ఇంటర్న్షిప్ ఇక్కడికి వచ్చిన మ్యాక్సిమం ఇంటర్న్షిప్కి అయితే మీకు అవకాశం ఉంది. జరిగినటువంటి జాబ్ మేళాలో అర్హత కలిగినటువంటి అభ్యర్థులకు మరి మా ట్రస్ట్ ఆధ్వర్యంలో
వారికి ఆఫర్ లెటర్తో మరియు కొన్ని కంపెనీలు నియామక పత్రాలను కూడా అందిస్తున్నాయి. కాబట్టి ఇంకా కంటిన్యూషన్గా ఇంటర్వ్యూస్ అనేటివి జరుగుతాయి. ఇంకా కంపెనీలకు సంబంధించినటువంటి ఆన్లైన్ కానీ విజువల్ సంబంధించినటువంటి ఇంటర్వ్యూస్ కూడా ఉన్నాయి. రేపు మార్నింగ్ వాళ్ళకు చాలామందికి డేట్ ఇవ్వడం జరిగింది. అందులో పాల్గొని వారికి సంబంధించినటువంటి జాబ్లను పొందాలని యాదవ్ చారిటబుల్ ట్రస్ట్ మరి కోరుతూ ఉన్నది. మరి ఇప్పుడు ఎవరికైతే జాబ్ అర్హత పొందారో వారికి ఆఫర్ లెటర్స్ మరి అందించడం జరుగుతుంది. దాని అనౌన్స్మెంట్కి సంబంధించి మన కార్తికేయ హెచ్ఆర్ సొల్యూషన్ వారు అనౌన్స్ చేస్తారు. దాన్ని ట్రస్ట్ అధ్యక్షులతో పాటుగా మరియు అఖిల భారత యాదవ మహాసభ వర్కింగ్ ప్రెసిడెంట్, తర్వాత ఒక్కొక్కరికి ట్రస్టీలు, మా ప్రధాన కార్యదర్శి మరియు గౌరవ ట్రస్టీలందరూ కూడా యంగ్ ఇండియా కే సరిత శాలరీ 25,000. కే అఖిల శాలరీ 25,000. మీరు ఉండండి, మీ వాయిస్ తీసుకుంటారు. डी लौक्या सैलरी 25,000. Selected for pharmacy approval. डी संगीतमा selected for pharmacy approval. నేను పంపా కార్తికేయ సొల్యూషన్స్ ఎక్కడి అరుణ్ సెలెక్టెడ్ ఫర్ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ శాలరీ 18,000. చిలుక సుధా సెలెక్టెడ్ ఫర్ హెచ్ఆర్ ఇంటర్ శాలరీ 15,000. Capstone HS విశ్వతేజ శ్రావణి मैडम तो आपका तो ना పేపర్
క్యాప్షన్ ఎవరు లేరు. క్యాప్షన్ అందరూ వెళ్ళిపోయింది. అందరూ వెళ్ళిపోయారు. సాయి కుమార్ పూర్తి ఇట్లా తిరగండి, ఇటు మొత్తం తిరగండి. నేమ్స్ ఒకసారి కంపెనీ నేమ్ క్యాప్స్టన్ సర్వీసెస్ లిమిటెడ్, పిట్టల హన్సిక, కీసర మౌనిక, సెలెక్టెడ్ ఫర్ డిమార్ట్ పికర్, కందుకూరి శ్రావణి, సెలెక్టెడ్ ఫర్ అసోసియేట్ ఇన్ డిమార్ట్, విశ్వతేజ, సెలెక్టెడ్ ఫర్ అసోసియేట్, రుషిక్, సెలెక్టెడ్ ఫర్ అసోసియేట్, రాణే మద్రాస్ లిమిటెడ్, అది ఐటీ వాళ్ళు, ఐటీ పిల్లలు. సాగిని, సెలెక్టెడ్ ఫర్ అసోసియేట్, డిమార్ట్, శ్రీనిధి, సెలెక్టెడ్ ఫర్ అసోసియేట్, డిమార్ట్, salary was 16,750. Sai Kumar, selected for associate at DMart. ఈరోజు యాదవ చారిటబుల్ ట్రస్ట్ 9వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మెగా జాబ్ మేళను 2025 నిర్వహించడం జరిగింది. ఈ జాబ్ మేళాలో సుమారుగా యాదవ చారిటబుల్ ట్రస్ట్లో రికార్డు చేయబడ్డ పేర్లు 389 మరియు బ్రైటన్ స్కిల్ ఇన్స్టిట్యూషన్ తరపున మరి రిజిస్టర్ అయిన పేర్లు సుమారుగా 500, అంటే దాదాపుగా 900 మంది అభ్యర్థులు ఈరోజు వారిని పేర్లు నమోదు చేసుకోవడం జరిగింది. సుమారుగా దాదాపుగా ఒక 150 పైగా ఈరోజు ఉద్యోగాల నియామకం అనేది జరిగింది ప్రైవేట్ జాబ్కి సంబంధించి వివిధ కంపెనీల్లో. మరి ఇలా మాకు ఎంతో సంతోషంగా ఉంది. మరి ఇంత పెద్ద మొత్తంలో విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగ యువకులు స్పందించి ఈ కార్యక్రమాన్ని వినియోగించుకున్నందుకు మరి ఇక్కడ మా ట్రస్ట్, ముఖ్యంగా మా ట్రస్టీలకు, మా ట్రస్ట్ సభ్యులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వారి కృషితోటి, వారి యొక్క నిర్మాణంతో ఇది సాధ్యమైందని చెప్పేసి తెలియపరుస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలను మరి యాదవ చారిటబుల్ ట్రస్ట్ ఇంకా నిర్వహిస్తుందని నిర్ణయించడమే కాకుండా ప్రతి 4 నెలలకు ఒకసారి మరి 100% వివిధ డిపార్ట్మెంట్ల వారీగా నిర్వహిస్తుంది. మరి అది ఏంటిది అని అంటే, ఒకటి వచ్చే 4 నెలల్లో మరి వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించినటువంటి కంపెనీలను లిస్ట్ అవుట్ చేసుకోవడానికి మరి మా నరేష్ సారి సహాయం తీసుకోబోతున్నాం. మేము ఆ 4 నెలల్లోనే, అంటే మార్చిలో పెద్ద మొత్తంలో మరి కార్యక్రమాన్ని తీసుకొని మరి గ్రౌండా, ఇంకా ఎక్కడన్నా ఫంక్షన్ హాలా, చాలా పెద్ద మొత్తంలో ఆ కార్యక్రమాన్ని తీసుకొని సుమారుగా 5000 జాబ్లను రిక్రూట్ చేసే విధంగా ఓన్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ మీదనే మరి కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం. ఎందుకోసం అనంటే పెద్దపల్లి జిల్లాలో దూరం పోయి చేసేటువంటి వాళ్ళు తక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు అటెండ్ అయిన వారు నాకు తెలిసి 80 to 85% మన లోకల్ జాబ్స్ కావాలని కోరుకుంటున్నాను. ఇంటి దగ్గర ఉండి జాబ్ చేయాలి, ఇంటి దగ్గర ఉండి సంపాదించాలని చెప్పేసి చాలామంది కోరుకుంటున్నారు. కాబట్టి వాళ్ళ కోరిక మేరకు మా ట్రస్టీలందరం మేము అనుకున్న ఇదివరదాకా మా ఆఫీసులో కొంతవరకు చర్చ జరిగితే వర్క్ ఫ్రమ్ హోమ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. వారి ఆలోచన ప్రకారం మనం కొంత వారికి సహాయం చేసినట్టు ఉంటుంది. మరి వర్క్ ఫ్రమ్ హోమ్ మీదనే పెద్ద మొత్తంలో ఒకటి జాబ్ మీద పెట్టాలి. సింగిల్ పాయింట్ అంటే సాఫ్ట్వేర్ది ఒక ఇంకొక సమయంలో
ఇంకొక ఫార్మసీ మీద ఒకసారి, ఇంకొకటి బ్యాంకింగ్ మీద ఒకసారి, ఇట్లా సంవత్సరంలో వివిధ విభాగాలుగా చేసుకొని ఆ కార్యక్రమాన్ని నిర్వహించాలని మేమందరం నిర్ణయించుకోవడం జరిగింది. మరి వర్క్ ఫ్రమ్ హోమ్ను మాత్రము మార్చిలో 5,000 జాబ్లను రిక్రూట్ చేసే విధంగా మరి దానికి సన్నద్ధం అవుతున్నాం. మేము మీ అందరి ఆశీర్వాద బలంతో, పెద్దపల్లి ప్రజల ఆశీర్వాద బలంతో ఇలా మా యాదవ చారిటబుల్ ట్రస్ట్ కార్యక్రమాలు దిగ్విజయం అవుతున్నాయి. మరి దాన్ని సహకరిస్తున్నటువంటి మా అఖిల భారత యాదవ మహాసభ కావచ్చు, మరి వివిధ విభాగాల అధ్యక్షులు, మరి అక్కడ ఉన్నటువంటి ఆ నాయకుల కృషి ఫలితంగానే మాకు ఇంత పెద్ద మొత్తంలో మాకు కార్యక్రమాలు విజయం సాధిస్తున్నాయి. ఈరోజు ఇంత కార్యక్రమం తీసుకున్నందుకు కూడా మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకోసం అనంటే ఇవరిదాకా మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చెప్పారు, ఒక తిండి అంటే ఒక పూట తిండి పెట్టేదానికంటే ఒక ఉద్యోగం ఇప్పిస్తే అది నిరంతరం కూడా వాళ్ళ లైఫ్ ఉన్నంత వరకు కూడా తిండి పెడుతుంది. అలాంటి కార్యక్రమాన్ని మనం తీసుకున్నందుకు నిజంగా మా అందరికి కూడా చాలా సంతోషంగా మరి ఈ కార్యక్రమానికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ ప్రెస్కు సంబంధించినటువంటి సందేశం కావచ్చు, మరి ఇంకా ఏదైనా ఇక్కడ ఉన్నటువంటి యువతకు ప్రెస్ పరంగా ఒక సందేశం ఇవ్వాలని మరి అఖిల భారత యాదవ మహాసభ వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని కోరుతుంది. ఏం కెమెరా నేస్తున్నావు? ప్రెస్కి ఇచ్చేటప్పుడు ఒకటే కడ ఫోకస్ చేయాలి. ఎవరు కవర్ ఒకసారి తీసిన తర్వాత చేయాలి. అంతా ఊరికే నింపాలి కెమెరా. ఈరోజు చాలా శుభసూచకం. పెద్దపల్లి జిల్లా యాదవ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గొప్ప మెగా జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. ఈ మెగాకు సహకరించినటువంటి 18 కంపెనీల సీఓలందరికీ కూడా మా ట్రస్ట్ తరఫున పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇది చాలా విలువైన సమయము, విలువైన కాలం. ఎందుకంటే ఇక్కడ నుండి హైదరాబాద్ పోవాలన్నా, బెంగళూరు పోవాలన్నా, ఇక్కడ ఉన్న గ్రామాల్లో ఉన్న చదువుకున్న విద్యార్థులందరికీ కూడా ప్రయాసంతో కూడుకునేవారు. కాబట్టి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని కంపెనీలను ఇక్కడ పిలిపించి మా ట్రస్ట్ ద్వారా వారికి ఇక్కడ ఉపాధి కల్పించడం అనేది చాలా గొప్ప విషయం. అది ఆ అవకాశం మా అధ్యక్షుల వారు మారం తిరుపతి గారి అధ్యక్షన చేయడం అనేది చాలా సంతోషదగ్గ విషయం, చాలా గొప్ప విషయం, చాలా అదృష్టం కూడా. ఎందుకంటే ఒక నిరుద్యోగికి ఇక్కడనే ఈ మారుమూల గ్రామం నుంచి వచ్చి ఇక్కడనే ఉద్యోగం పొందాలంటే చాలా కష్టంతో కూడుకున్నది ఇప్పుడున్న పోటీతత్వంలో. కానీ ఇక్కడ మనం పిలిపించి వాళ్ళకి వసతి కల్పించి ఈరోజు వాళ్ళకు 20 నుంచి 25 వేల ఉద్యోగము వాళ్ళకు ప్రొసీడింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఈరోజు వారు ఒక ఉద్యోగం సంపాదించిన తర్వాత వారి కుటుంబ స్థితిగతులు ఏ విధంగా ఉంటాయనేది రాను రాను కాలము నిర్ణయిస్తుంది. ఎందుకంటే ఒక పూర్ విద్యార్థి వారు కష్టంతో వచ్చింది, ఇక్కడికి వచ్చిన తర్వాత ఉద్యోగం వచ్చిందంటే ఆ విలువ వెలగట్టలేదు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకున్నందుకు ఆ యొక్క కంపెనీ తరఫున, మా ట్రస్ట్ తరఫున అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వారు మా ట్రస్ట్ సేవలను తప్పకుండా ఈ ఒక్కటే కాకుండా పరిపాలన విధాలుగా కూడా యువతకు ఏ విధంగా ఉపయోగపడుతుంది ఆ విధంగా కూడా మేము సేవ చేయడానికి మా ట్రస్ట్ సభ్యులు కావచ్చు, మా యొక్క అధ్యక్షుల వారు కావచ్చు, యాదవ మహాసభ జిల్లా ఆధ్వర్యంలో కూడా మేము ముందుండి ఈ యొక్క కార్యక్రమాలు చేయడానికి శాయశక్తిగా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన ఈ కంపెనీల యాజమాన్యానికి కావచ్చు, మా ట్రస్ట్ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. సెలవు. కంపెనీల ఇక్కడికి వచ్చినటువంటి కంపెనీల హెచ్ఆర్ వాళ్ళకి చిన్న సత్కారం ఉంటుంది. ఒకటి మీరు పేర్లు మీరు చెప్పేస్తే
ఒక్కొక్కరు సత్కారం చెప్పాను ప్రస్తుతం. కార్తికేయ హెచ్ఆర్ సొల్యూషన్స్ అధినేత డైరెక్టరు మరి కార్తికేయ గారికి చిన్న సత్కారం. గొప్ప క్లాప్స్. చూడండి. అలాగే మన బ్రైడన్ స్కిల్ ఇన్స్టిట్యూషన్ మన హెడ్ నరేష్ గారికి చిన్న సత్కారం. అమూల్య సిఇఓ కార్తికేయ హెచ్ఆర్ సొల్యూషన్స్. టాలెంట్ ఐక్యూ హేమంత్. టాలెంట్ ఐక్యూ హెచ్ఆర్ నవ్య మేడం. నెక్స్ట్ యంగ్ ఇండియా హెచ్ఆర్ అనిల్ సార్. మెట్ప్లెక్స్ హెచ్ఆర్ రాజు సార్. నిర్మల్ హెచ్ఆర్ సునీల్ సార్. నెక్స్ట్ నిర్మల్ శ్రీకాంత్ సార్. హీరో హీరో ఆరెంజ్ దేశీ శ్రీనివాస్ చారి నిర్మల్. తీద్దాం తీద్దాం.
సంయుక్త సాట్ శ్రీ అమూల్య టెక్నాలజీస్ నుంచి సిహెచ్ సాయి ప్రసాద్. సాయి ప్రసాద్ కొంచెం బ్యాక్గ్రౌండ్. ప్రశాంత్ బ్రైట్ అండ్ స్కిల్ సపోర్టింగ్ టీమ్ సృజన. మా బ్రైట్ అండ్ స్కిల్స్ ఇన్స్టిట్యూట్ నుంచి మాకు పొద్దున్న సపోర్ట్ చేసి సపోర్ట్ చేసి చూడండి. అందరికీ నమస్కారం. నా పేరు అరుణ్. నా పేరు ఎంబీఏలో హెచ్ఆర్ చేశాను. నేను నా ఫ్రెండ్స్ ద్వారా ఇక్కడ జాబ్ మీద ఉందని తెలుసుకున్నాను. నేను ఇక్కడ పార్టిసిపేట్ అయ్యాను. నాకు ఇక్కడ ఎంబీఏలో హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ అనే జాబ్ వచ్చింది నాకు. అండ్ నేను సంతోషంగా ఫీల్ అవుతున్నాను జాబ్ వచ్చినందుకు. అండ్ యాదవ్ చారిటబుల్ ట్రస్ట్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.